నంద్యాల పట్టణంలో అతి పురాతనమైన మరియు శిథిలావస్థకు చేరిన కుందు నది బ్రిడ్జిని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందో చెప్పాలని ఎస్డిపిఐ నాయకులు నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుసేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నిర్మాణంలో ఉన్న కుందు బ్రిడ్జిని సందర్శించారు. నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుసేన్ మాట్లాడుతూ, దాదాపుగా కుందు నది మీద నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 8 సంవత్సరాలు కావస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలల సమయం కూడా గడిచిపోయిందని, అయినప్పటికీ బ్రిడ్జి పనులు కొంతైనా కూడా ముందుకు కదలడం లేదని విమర్శించారు. ఇది టీడీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు ధోరణికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. అదేవిధంగా టీడీపీ నాయకులు నంద్యాలలోని రోడ్ల మీద చిన్న చిన్న గుంతలను పూడుస్తున్నామని మరియు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నామని, నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి ఈ కుందు నది బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది, ఇక్కడ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి మీరు బాధ్యత వహిస్తారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదేవిధంగా నంద్యాల పట్టణ కుందు నది నూతన బ్రిడ్జి దాదాపుగా 80% పనులు పూర్తయినందున మిగతా 20% పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జిని పూర్తి చేసి నంద్యాల ప్రజలకు అంకితం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్, నంద్యాల అసెంబ్లీ కార్యదర్శి హనీఫ్, అసెంబ్లీ కమిటీ మెంబర్లు కలాం, ఇస్మాయిల్, సల్మాన్ సుహేల్, మహమ్మద్ అలీ, షఫీ, మాలి, మహబూబ్, అన్సార్, రిజ్వాన్ తదితర నాయకులు పాల్గొన్నారు. కుందు నది బ్రిడ్జు నంద్యాలలో మరో వింతగా మారుతుంది. మనం చూసుకుంటే నంద్యాల పట్టణాన్ని మరియు చుట్టుప్రక్కల గ్రామాలను కలిపే అతి ముఖ్యమైన బ్రిడ్జే ఈ కుందు నది బ్రిడ్జు. దాదాపుగా అతి పురాతనమైన బ్రిడ్జి నంద్యాలలో. ఈ బ్రిడ్జు దాదాపుగా 100 సంవత్సరాలు కావస్తుంది కట్టి. ఇది కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇంతవరకు ఈ నిర్మాణము అసంపూర్తిగా ఆగిపోయింది, పూర్తి కావడం లేదు. ఆ రోజు ఇక్కడి నుంచే విమర్శలు చేసిన టీడీపీ నాయకులను ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు దాదాపుగా వచ్చి 6 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి 1 ఇంచు కూడా పని మీరు 6 నెలల్లో మొదలు పెట్టలేదు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు సమంజసమని నంద్యాల పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు చూసుకోండి, ఆ బ్రిడ్జు శిథిలావస్థకు వచ్చింది. ఇటువైపుగా ఎంతో పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దానికి ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం మరియు మీ తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాలి. ఈ కుందు నది బ్రిడ్జిని మీరు పూర్తి చేస్తారు. ఎలక్షన్లు అయిపోగానే మేము అధికారంలో రాగానే 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 6 నెలల టైం అయిపోయింది, ఇంతవరకు ఈ పనులే మీరు మొదలు పెట్టలేదు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? చిన్న చిన్న రోడ్లకు గుంతలు పూడ్చుకుంటా చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేస్తూ మేము ఏదో పెద్దగా నంద్యాల అభివృద్ధి పనులు చేశామని అంటున్నారు. చాలా సంతోషమే. చిన్న చిన్న రోడ్లు పూడుస్తున్నారు, గుంతలు పూడుస్తున్నారు, స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. కానీ ఇంత పెద్ద పనులు ఎవరు చేస్తారు? మీ మీద బాధ్యత ఉంది కదా. మీరు మంత్రి పదవితో నంద్యాలలో మీరు మంత్రిగా ఉన్నారు. మంత్రి పదవి మీరు వరించింది. మీరు అనుకుంటే ఈ కట్టడము త్వరలో పూర్తి అవుతుంది. కానీ మీరు ఎందుకు దీన్ని ఆపుతున్నారు? దీని వెనుక ఏం మతలబు ఉంది? నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఈ కట్టడాన్ని మీరు అత్యంత త్వరగా పూర్తి చేయాలి. లేకుంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున ప్రజలను కూడగట్టుకొని దీని వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తామని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఈరోజు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందు నది బ్రిడ్జి గత 8 సంవత్సరాలుగా అప్పటి మరియు ఇప్పటి మీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించిన శంకుస్థాపన చేయబడిన కుందు నది బ్రిడ్జి యొక్క పనులు దాదాపుగా 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పూర్తి కావటం లేదు. అటువైపు చూస్తే పద్మావతినగర్ రోడ్లు వేస్తున్నాము, కోటాను కోట్లు పెట్టి మరొక అభివృద్ధి చేస్తున్నాము అని చూపిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు రోజువారీ కూలి పని చేసుకొని జీవించే నందమూరి నగర్ కానివ్వండి, వైఎస్ నగర్ కానివ్వండి, పులిమద్ది, రైమాల్పురం, పోలూరు, ఎస్ఆర్బిసి కాలనీకి చెందిన ప్రజలందరూ
ఇటువైపుగా సామాన్య కూలీ సంపాదించుకునే ప్రజలు తిరిగే ఈ బ్రిడ్జి పైన ఇంత నిర్లక్ష్యం చూపడానికి కారణం ఏమిటి? ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం శంకుస్థాపన ప్రారంభం చేసింది ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గౌరవనీయులైన అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది, అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాకపోవడము చాలా దురదృష్టకరము. కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన చేసి పూర్తి చేయవలసిందిగా ఈరోజు కోరుతున్నాము. కాదు కూడదు, ఎవరో ఒకరు సావాలి, అప్పుడే మేము స్పీడ్ బ్రేకర్లు వేస్తాము, ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు సావాలి. బ్రిడ్జి కూడా శిథిలావస్థలోకి వచ్చింది, అక్కడున్న బ్రిడ్జి యొక్క స్తంభాలు కూడా క్రాకులు ఇచ్చి నెరలు ఇచ్చి ఏదో ఒక రోజు బ్రిడ్జి పడిపోయి శిథిలావస్థలో వచ్చింది. ఎవరో ఒకరు చచ్చిపోయిన తర్వాత మేము మా ప్రభుత్వము, మా ప్రభుత్వ అధికారులు, మా ప్రభుత్వ యంత్రాంగము, మా రాజకీయ నాయకులు, ప్రతినిధులు అందరూ కలిసి ఎక్స్ గ్రేషియా చెక్కులతో వచ్చి పరామర్శించి దాని తర్వాత మేము యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి పనులు చేస్తామని అనుకుంటున్నారో మీరు ఆ విధంగానే మీరు ప్రవర్తిస్తున్నారు.